హలో అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి సండే, టైం వచ్చేసి అరౌండ్ 5:24 అవుతుంది, 5:30 అవుతుంది. సో ఈ బైక్ ఎవరిదే అని అనుకోవచ్చు. ఈ బైక్ మా ఫ్రెండ్ అది GT 650. ఎన్ని రోజుల నుంచి దీని గురించి చెప్దాం అనుకుంటున్నా కానీ చెప్తానే లేను. నియర్లీ తీసుకొని ఒక 2 months అయింది అనుకుంటా. సో స్టార్టింగ్ రోజు నుంచే నేను దీని రివ్యూ ఇవ్వాలా, దీని బండి ఎట్లుంది, ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లుంది అన్నీ చెప్దాం అనుకున్నా. బట్ ఇన్ని రోజుల నుంచి ఫ్రెండ్ బిజీ ఉండే. సో ఈరోజు ఫ్రీ అయ్యిండు, మార్నింగ్ తీసుకెళ్ళిపోతున్నా అని తీసుకెళ్ళిపోతున్నా ఇంకా. సో మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసినాము. సో చలో మళ్ళీ రైడ్కి అయితే స్టార్ట్ అయిపోదాము. దీని మీద ఆఫ్టర్ మార్కెట్ అయితే ఏం లేవు. ఆఫ్టర్ మార్కెట్ ఏం ఇన్స్టాల్ చేయలేదు. సో చాలా సోన్ మనోడు ఏమంటారు ఎగ్జాస్ట్ మార్పిస్తుండు, ఇంకా ఫిల్టర్ కూడా చేంజ్ చేపిస్తాడు అనుకుంటా, మ్యాక్సిమం తెలియదు. మెయిన్లీ ట్యూనింగ్ అన్నాడు, ట్యూనింగ్ చేపిస్తాడంట. సో ఇది సండే మార్నింగ్ కాఫీ రైడ్ కూడా అనుకోవచ్చు. కేఫ్ నిలఫర్ పోదాం అనుకుంటున్నా. మెల్లగా ట్రావెల్ చేసి వెళ్దాం కేఫ్ నిలఫర్. నైటే తీసుకుంటుండే, యాక్చువల్లీ బైక్ నైటే తీసుకుంటుండే. కానీ ఎందుకు తీసుకోలే అంటే ఇక నైట్ పోయి ఏం చేయాలా, కానీ ఎర్లీ మార్నింగ్ లేచి నిమ్మలంగా పోయేసి వస్తే అయిపోతుంది కదా అని ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా. సో అన్నీ తిరిగిన ప్లేసెస్ మ్యాక్సిమం నేను ఉన్నాయి. హైటెక్ సిటీ, నైట్ రాయదుర్గం రోడ్ మెయిన్ థింగ్. అది పోయి విసుకొచ్చింది. ఆడ చాలా స్టన్స్ అయినాయి అంట. పోలీసు వాళ్ళు కూడా నైట్ టైం ఎక్కువ ఉండనిస్తారు ఆడ. ఈవెన్ మా కాలనీలో కూడా పోలీసు వాళ్ళు ఉంటారు. లిటరల్లీ ఎట్లా అంటే మా గల్లీలోనే ఉండి పట్టుకొని ఎవరిది బండి లైసెన్స్ అది ఇది అని అడుగుతారు నైట్ పూట. అంటే పట్టుకొని ఇక ఆడుకుంటారు అనమాట. సో నిన్న నైట్ మా ఫ్రెండ్ చెప్తుండవు, నేను కూడా దొరికినారా అది ఇది అనుకుంటా. అంటే పట్టుకొని దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రా, ఏదో ఒక పని మీద పోయేసి వస్తున్నా అని చెప్పిన తర్వాత కూడా ఏదో ఒక దిమాగ్ ఖరాబ్ చేస్తున్నా అని చెప్పిండు. నేను కేఫ్ నిలఫర్ చాలాసార్లు వెళ్ళినా. సో అంటే బాగానే ఉంటుంది, బాగానే కాదు మంచిగా ఉంటుంది. దాంట్లో బ్రాంచెస్ కూడా ఉంటాయి కదా. సో నాకు తెలిసేది అయితే 6కి ఓపెన్ అనుకుంటా, 5:30 అవుతుంది కదా. మనం పోయేసరికి ఎట్లన్నా 6:10, 6:15 అయిపోతుంది. నో స్పీడింగ్ దీంట్లో. స్పీడింగ్ ఏం చేయను ఈసారి. మ్యాక్సిమం అంటే ఒక 100 అంతే లాస్ట్. బికాజ్ ఎందుకంటే దీనికి ఏమంటారు, బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి ఇంకాల. సో బర్ర అని సౌండ్ వస్తుంది కొడుతుంటే. చెప్పిండాడు బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి అని. సో ఇప్పుడు మళ్ళీ వేపియాలంటే సంథింగ్ ఎంతో అన్నాడు, చేంజ్ 3,000 or 4,000 అని. నాకు తెలియదు, అంత ఐడియా లేదు పర్ఫెక్ట్గా. సో ఆన్ ఎక్స్పీరియన్స్ అడుగుతానేమో ఆడ మెయింటైన్ చేస్తుండే బాగానే, నేను కూడా తీసుకుంటుండే, అట్లా ఏం లేదు. కాకపోతే ఇంకా ఇక గ్యాంగ్లో ఒక GT ఉంది కదా, ఇంకా ఇక నాకు GT మీద హోప్ వెళ్ళిపోయింది. మెయిన్ థింగ్ ఏంటంటే దీని పుల్ ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ పుల్ ఉంటుంది. నాకు ఈ ఫీల్, నేను డ్యూక్ 390 కూడా నడిపిన. ఆ 390లో వచ్చే ఫీల్ వేరే, ఆ పుల్ వేరే. అదంతా రేసింగ్ సిస్టమ్ ఇంజన్స్ అనుకోండి. మ్యాక్సిమం ఎక్కువ నాకు తెలిసిందంటే బుల్లెట్ ఒకటి, హిమాలయన్ ఒకటి. ఇప్పుడు హిమాలయన్ బేకార్ చేసిన బండి, మొత్తం ట్యాంక్ అంతా గలీజ్ ఇచ్చేసిండు. సో నాకు తెలిసిందంటే ఈ రెండే బైక్స్. తర్వాత GT చాలా ఫేమస్ అయింది. ఒక స్పోర్ట్స్ లుక్లో కానీ ఎవ్రీథింగ్ ఇచ్చింది దీంట్లో, నీట్గా ఉంది. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది లాంగ్ రైడ్స్కి వర్క్ కాదు. లాంగ్ రైడ్స్కి అస్సలు సెట్ కాదు. అస్సలు సెట్ కాదు. మేబీ హ్యాండిల్ మార్పించుకోవాలా, హ్యాండిల్ తీపించుకొని ఇంటర్సెప్టర్ హ్యాండిల్ పెట్టించుకోవాలా. అప్పుడు ఒక పోస్చర్ కూడా ఒక ఇట్లా స్ట్రైట్ ఉంటుంది. ఇదేమో మొత్తం స్పోర్టీ హ్యాండిల్ ఉంటుంది కదా. సో లాంగ్ టైం ట్రావెలింగ్ కన్నా కష్టం అవుతుంది. నువ్వు ఎక్కువసేపు ట్రావెల్ చేయలేవు. ఆ బండి నెంబర్ వచ్చేసి 1010. ఈ ట్విన్ వచ్చేసి 8333. గుడ్ థింగ్ ఏంటంటే దీని మీద ఎవరు ఏం బెడ్డింగ్ వేయలేదు. 1010కి నేను ఎక్స్పెక్ట్ చేసిన దట్ ఎవరో ఒకరు బెడ్డింగ్ వేస్తారు. బెడ్డింగ్ వేయాలా, నియర్లీ కాస్ట్ అవుతుందేమో ఒక 20 దాకా అని అనుకున్నా. 20-15,000 దాకా కాస్ట్ అవుతుంది చెప్పలేము. ఒక 10 అవుతుంది అనుకున్నా, బట్ కాలేదు.
ఒక లిస్ట్ ఇచ్చిండు, ఆ లిస్ట్లోనే తీసేసుకున్నా ఇంకా. సో ఎవరు బెట్టింగ్ వెళ్ళదు, చాలా లక్కీలోనే మనకు వచ్చేసింది. ఇంటి కూడా ఇట్లనే వచ్చేసింది, ఎవరు బెట్టింగ్ వెళ్ళదంట. ఇంకోటి హైలైట్ విషయం ఏంటంటే మనకు లైసెన్స్ లేదు. చాలామందికి తెలియదు నేను లైసెన్స్ లేదు అంటారు. లైసెన్స్ లేకుండా ఎటర్ ట్రావెల్ చేస్తున్నాం అని మనల్ని చూస్తే కూడా పట్టుకోడు. అట్లుంటాం మనము. అంటే గొప్ప కాదు, చూడనికి పెద్ద ఉంటా కానీ ఏజ్లో చాలా చిన్నోని. సో ఎల్ఆర్ అప్లై చేసినా రేపు పోయి తీసుకోవాలా. డాడీ ఒకటే సాగుడుతుండో లైసెన్స్ పెట్టుకో, లైసెన్స్ పెట్టుకో, లైసెన్స్ తీసుకో, లైసెన్స్ తీసుకో అని. ట్రిప్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఒక్కనే. ఎటన్నా ట్రావెల్ ఒక 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నా. అంటే ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కాల్ వచ్చేస్తా. బెటర్ అది. మళ్ళీ నైట్ అయితే మళ్ళీ కానిపోయి బెటర్. ఎక్కడికైనా ట్రిప్ స్టార్ట్ అయినా, ఎక్కడికైనా జర్నీ స్టార్ట్ అయినా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే బెటర్. ఏ లొల్లు ఉండదు, ఏ పంచాయతీ ఉండదు. అరే నీ అమ్మ వీళ్ళకి బస్ స్టాప్లో లేవు ఆరా, మొత్తం బస్సులు. ఆడేమో కొట్టుకుంటూ పోతుండు, వీళ్ళేమో డైరెక్ట్ బస్సు ముంగట్నే నించుంటారు. ఆపుతావా ఆపవా, చంపేస్తావా అనుకుంటా. సో నేను చేసిన బ్యాడ్ థింగ్ ఏంటంటే 128 GB వేరియంట్ ఫోన్ తీసుకోవడము. సో ఆ ఫోన్ తీసుకోవడం వల్ల లిటరల్గా నాకైతే స్టోరేజ్ అస్సలు సరిపోతలేదు. తీసుకునేటప్పుడు ఏమనిపించలేదు, బట్ తీసుకునే తర్వాత అర్థమవుతుంది. మా గ్యాంగ్లో స్కూటీస్ ఎవరికి లేవు, బైక్స్ ఉన్నాయి. స్కూటీస్ ఎక్కువ ఉన్నాయి, బైక్స్ లేవు. బండ్లు పక్కన పెట్టేసి మేమే స్కూటీ తీసుకొని స్కూటీ మీద ట్రావెల్ చేస్తాము. అట్లనే షాదాబ్ కానీ నయాబ్ కానీ హోటల్స్కి వెళ్ళి మార్నింగ్ పూట టిఫిన్ చేయడం కానీ, సండే రైడ్స్ అనమాట మాకు అయ్యి. సో మనం నెక్లెస్ రోడ్లో అవుతున్నాము. ఆడ ట్యాంక్ బండ్ దగ్గర ఫ్రంట్ సైడ్ అవుతుండే కానీ బ్యాక్ సైడ్ వచ్చేసిన. చాలా పబ్లిక్ ఉంది ఫ్రంట్ సైడ్లో, కానీ ఇక్కడికి అయితే వ్యూ అయితే మస్తు అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. కనిపిస్తుంది పర్ఫెక్ట్. సన్ రైజ్ అయ్యే టైంకి వచ్చిన. ఆడంది మన బండి GT ట్విన్. సో అది ఇక కేఫ్ నిలఫర్ కూడా వెళ్ళిపోవాలా. మరీ ఏమంటారు, మరీ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతే మళ్ళీ పోవడం కష్టం. విండోస్ కూడా ముందే ఆ బండి జనరేట్ చేసే హీట్కి చాలా కష్టం. సో కేఫ్ నిలఫర్లో కలిసేద్దాం. లెట్స్ గో. ఫైనల్లీ కేఫ్ నిలఫర్కి అయితే వచ్చేసినాం. ట్రాఫిక్ లేదు కాబట్టి జల్ది వచ్చినాము 10 minutesలో. ట్రాఫిక్ ఉంటే మాత్రం చాలా టైం పడుతుంది. సో ఆర్డర్ అయితే వేపేసినాం. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే చూపిస్తాను. నిలఫర్ టీ, నిలఫర్ స్పెషల్ టీ. ఇంకా మీ విషయం ఇంకేమన్నా వేరే తాగుతా అనుకుంటే మీ ఇష్టం. బట్ నాకైతే నేను ప్రిఫర్ చేసేది అయితే ఇదే. ఇంకా బటర్ ఆల్మండ్ కుకీస్, ఇంకా మస్కాబన్. ఈ 3 తింటే సెట్ ఇక టిఫిన్ అయిపోతుంది. నేను చెప్పింది కదా, నిలఫర్ టీ, బటర్ ఆల్మండ్ కుకీస్ మస్ట్ ట్రై. సో కేఫ్ నిలఫర్ నుంచి అయితే బయటకు వచ్చేసినాము. అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. ఎండ కూడా కొడుతుంది. సో లెట్స్ గో. అలా ఒక బైక్ ఉంటే చాలు, దాంట్లో ఫ్యూయల్ పోపించుకున్నామా, తిరిగినామా, ఎంజాయ్ చేసినామా, అట్లుండాలా. ఫొటోస్ ఉన్నాయా, మెమరీస్ ఉన్నాయా, అవుతుంటే ప్రతి ఒక్కరి లైఫ్లో. కానీ మూవ్ ఆన్ అయిపోవాలా. కానీ మూవ్ ఆన్ కాకుండా ఆన్నే ఉంటా, ఆన్నే చేస్తా అంటే కాని పని. అది ఇక లైఫ్ కాదు, అది ముంగడికి పోదు. మనం ఆన్నే సట్కాయించిపోతే ముంగడికి పోలేము. ఇక ఇది లైఫ్ కదా. ఏదేం గేమ్ కాదు కదా, పబ్జీ కాదు కదా. ఒకడు కాపాడనీకి ఉన్నాడు, నీకు నువ్వే కొట్లాడాలా, నీకు నువ్వే పైకి రావాలా. ఒకడు సపోర్ట్ చేసేటోడు ఉన్నాడు. సపోర్ట్ చేసేటోళ్ళు అంటే లైఫ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఒకటి ఫ్యామిలీ, ఇంకోటి ఫ్రెండ్స్. మా అంకుల్ సిగరెట్ తాగి ఊదుతుంటే నా ముఖంకి కొడుతుంది. అది
ఈ ఉన్న జనరేషన్ రియలా, ఈ డే రాదు మళ్ళీ. ఇప్పుడు నేను ఈ తిరిగే రోజు రాదు, అందుకని ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలా. నీకు అయినంత కాకపోయినా ఎంతో అంత హెల్ప్ చేస్తూ ఉండాలా వేరే వాళ్ళకి. ఒక 100%లో ఒక 20-30% హెల్ప్ చేసినా అరే నీకో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వేరేవాడు నిన్ను హేట్ చేస్తున్నా అంటే నువ్వు పైకి లేస్తున్నావు అని అర్థం, కానీ నువ్వు చక్కగా చేస్తలేవని కాదు. ఆనికి నచ్చక నిన్ను అట్లా హేట్ చేస్తుండు. కానీ నా లైఫ్లో చాలా ఫేస్ చేసిన, చిన్న ఏజ్ అయినా మస్తు ఫేస్ చేసి వచ్చిన. కానీ నాకు సపోర్ట్ చేసిందంటే ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ మాత్రమే. మంచి మంచి దోస్తులు ఉన్నారు, చెప్పొద్దు, కానీ మస్తు హెల్ప్ చేసారు నా హెల్త్ విషయంలో కానీ దేంట్లన్నా కానీ. ఇప్పుడు నేను ఇట్లా ఇంత మంచిగా ఉన్నా అంటే వీళ్ళ వల్లనే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. పంచాయతీ పెట్టుకోకరి, వేస్ట్ మాట. తిరిగినామా, ఎంజాయ్ చేసినామా, కాలేజ్ పోయినామా, వచ్చినామా, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ గోల్ ఏమనుకుంటున్నావో లైఫ్లో అది అయినామా, అంతే ఉండాలి. కానీ ఇంకా వేరే పంచాయతీలో పెట్టుకుంటే నువ్వు ముంగడికి పోలేవు. మా సండే పూట కూడా ఏమైనా ట్రాఫిక్ ఉందా? ఇక్కడ సిగ్నల్సే లేవు, పోలీసు వాడు లేడు, ఇష్టం వచ్చినట్టు పోతుండు, గుద్దుకొని చేస్తారు. ఇందిరాబాయిలతో పంచాయతీ ఎప్పుడు పోవాలా ఎప్పుడు పోతా కూడా అర్థమవుతుంది. ఈడు ఇట్లా వస్తుండు, ఈడు ఇట్లా పోతుండు, ఆడు ఇట్లా వస్తుండు. మనం ఉండి ఈడ ఏం చేస్తాం బేకార్. కానీ లేకపోతే ఇట్లా ఏమంటారు రోడ్స్ వెట్ ఉండడం కానీ, వెట్టున్న దగ్గర అస్సలు బండి ఉంపకండి, కార్నరింగ్ వేయకండి. నేను చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకైతే, చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్. నా ఫోన్తో అయితే పెద్ద తలకాయ నొప్పి వచ్చేసింది. ఊరికే రికార్డింగ్ అయిపోతుంది, ఎందుకంటే నాకు స్టోరేజ్ కావాలి, స్టోరేజ్ సరిపోతలేదు. తీసుకుంటే 15 Pro అన్న తీసుకుంటా. ఇక నాకు అదే వ్లాగింగ్కి కావాలి కాబట్టి తప్పదు ఇక. సో జల్దీ ఇంటికి వచ్చేసిన, స్నానం చేసుకున్నా, ఫ్రెష్ అయిపోయినా. సో రికార్డింగ్ కాలేదు, అవుట్ ఆఫ్ స్టోరేజ్ వచ్చింది. సో అప్గ్రేడ్ అన్నా చేసుకోబోద్ది అవుతుంది, కానీ చూడాలా. స్టోరేజ్ అన్నా కొంటా, లేకపోతే అప్గ్రేడ్ అన్నా చేస్తా ఫోన్ని. ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ ఇస్తూ ఉంటా. సో ఈరోజు ఈ మార్నింగ్ రైడ్ మా రేవంత్ బండి GT 650తో అయితే ఇట్లా అయింది. నేను చాలా హ్యాపీ. ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పాలా బండి ఇచ్చినందుకు. నేను ఆయన తప్ప ఇంకెవరిని అడగా బండి. నా బండి నాకే, ఆయన బండి ఆయనకే. సో ఆడొక్క మాట అనకుండా ఇచ్చేసిండు, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఇంకా వ్లాగ్స్ కోసం నా ఏమంటారు వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో ఈరోజుకైతే ఇంతే. సో మీ రోహిత్ పడిగం ఈరోజుకైతే సైనింగ్ ఆఫ్.